ముచ్చట మెర్చలే చూస్తే తెలుస్తలేదా అమ్మ రీసెర్చ్ చేస్తున్నా ఈడ ఉల్లిగడ్డల మీద ఆలుగడ్డల మీద రీసెర్చా దేని మీద ఆలుగడ్డ తొక్కు వంకాయ తొక్కు కందిపప్పు తొక్కుని ఎట్లా పెట్టాలనో అని రీసెర్చ్ చేస్తున్నాయిడా ఆలుగడ్డ తొక్కు వంకాయ తొక్కు కందిపప్పు తొక్క నీ తిక్కల పిల్ల అర్రే తొక్కే కదా అని షిబ్ దిశకు సబోల్స్ అవి తాజాగా దొరకనప్పుడు తొక్కే కదా అన్నానికి తోడుగుండేది దొరకాయి అంటవేంది పిల్ల ఎందుకు దొరకాయి తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అయిపోయే ఎన్నేళ్ళైనా వాడు ఉంటాయి ఫ్రిడ్జ్ లో పెడితే 2-3 రోజులు ఉంటది మహా అంటే వారం రోజులు ఉంటది కానీ 2-3 నెలలు ఉండాలంటే తొక్కు కన్ను మించింది ఏమన్నా ఉన్నదా చెప్పు అయినా గివిట్ని తొక్కులు చేసి పెట్టాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది నాకు రాలేదమ్మా మన కేంద్రం తొక్కుల శాఖ మంత్రి హరిప్రీత్ మేడం ఇచ్చింది ఈ ఐడియా ఏంది మోడీ సారు తొక్కు శాఖ మంత్రిని కూడా పెట్టుకున్నాడా నీకు తెలియదా ఉల్లిగడ్డల రేట్లు ఎక్కువ పిరమున్నాయని తొక్కు నూరు పెట్టుకోర్రి లేకుంటే పాలపొడి లెక్క డబ్బాలో పోసి పెట్టుకోర్రి అని సూపర్ ఐడియా ఇచ్చింది మేడం అబ్బో మనకు తెలియదు మరి తొక్కు పెట్టుకున్నాడు ఆమెనే నేర్పియాలి మనకు మరి హరిప్రీత్ మేడం ఏమో ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకొని తినుర్రి అని చెప్పింది భవిష్యత్తులో ఈ టమాటాలు ఉల్లిగడ్డలు వంకాయలు రేట్లు అంతే కదా అవును మరి ఆమెనే చెప్పాలా మా ఊర్లో ఏ ముసలోళ్ళని అడిగినా చెప్తారు తొక్కు పెట్టుకోమని దానికి సెపరేట్ గా తొక్కు శాఖ మంత్రి చెప్పాలా కాదు సబూల్స్ తొక్కు కంపెనీ పెడదామని మేడానికి లోన్ అడిగితే ఎట్లుంటది నా ఐడియా అయ్యో పిసమంగ్లి 25 రూపాయల కిలో ఉల్లిగడ్డ కోసం కిలోమీటర్లు లైన్లు కడుతున్నారంటే వామ్మో గింత పేదోళ్ళు ఉన్నారా దేశంలో అని సర్కార్ సిగ్గుపడాలే గాని పేస్ట్ చేసుకోండి పచ్చడి పెట్టుకోండి అని తొక్కలో సలహాలు ఇచ్చుడెందుకు అరే ఉల్లిగడ్డలను తొక్కలో ఉల్లిగడ్డలు అనకు సావిత్రి బొంబాయిలో బంగారం అనుకొని 7 క్వింటాల్ల ఉల్లిగడ్డలు దొంగతనం చేసిర్రు ఉల్లిగడ్డకు లైన్ల నిల్చుంటే ఇంకు సుక్క పెడుతుర్రు ఏ ఉండు పిల్ల ఏమో నువ్వోటి తొక్కులు పచ్చళ్ళు పెట్టుకుంటే ఇక సర్కార్లు ఎందుకు మనం ట్యాక్సులు కట్టుడెందుకు రోగం వస్తే డాక్టర్ కానికి పోయి చూపించుకోమంటే వాళ్ళు ఎందుకు మనకు తెలియదా అవునా అయ్యో ఇప్పుడైతే నా రీసెర్చ్ వర్కౌట్ కాదా అయితే మానలే ఇవన్నీ పుక్కటికే దొరికినాయి పోయి కూర వండుకోవాలి మంచిగా మోడీ సారు ఈ ఉల్లిగడ్డ గురించి అయినా జరంతో నోరు తెరువుని సారు ఓ మంత్రేమో లవ్వులు చేసి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటున్నాడు ఇంకొకళ్ళేమో పేస్టులు తొక్కులు పెట్టుకోనరని అంటున్నారు గిట్లా మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటే మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు మీరున్నది ఎందుకు